ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ JN.1 కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా దేశంలో 602 కొత్త కేసులు నమోదయ్యాయి, అలాగే 5గురు మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4440కి చేరింది. తెలంగాణలో కరీంనగర్, మెహబూబ్ నగర్ జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్లో 4, మెహబూబ్ నగర్లో 2 కేసులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో కొత్తగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని అక్కడి ఆరోగ్య అధికారులు ప్రకటించారు. థాయిలాండ్, చైనా దేశాల్లో కూడా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నట్టు సమాచారం. ప్రముఖ నటుడు మహేష్బాబు కుటుంబంలో కరోనా కేసు నమోదైంది. ఆయన మరిది శిల్ప శిరోద్కర్ పాజిటివ్గా పరీక్షించబడ్డారు. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్కు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. అతను ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.